వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ సంబంధించి మాక్ సీట్ అలాట్మెంట్ మనకు 4th లోపల ఎప్పుడన్నా ఉండొచ్చు, ముందర కూడా ఉండొచ్చు. అంటే ఈరోజు కూడా రిలీజ్ చేయొచ్చు, రేపు కూడా రిలీజ్ చేయొచ్చు. బట్ అంత తొందరగా ఈ రోజు అని రిలీజ్ చేయలేదు. నేను రాత్రి ఫ్రీజ్ అయినాయి కాబట్టి ఆప్షన్స్ అన్నీ కూడా. సో మనకు ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మనకు ఈ మాక్ సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. అసలు మాక్ సీట్ అంటే ఏంటి అంటే, మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఈ ఆప్షన్స్ తగ్గట్టుగా మీకు ఈ కాలేజీలో వస్తుంది అని చెప్పి ఒక కాలేజ్ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఫైనలా అంటే, మీరు ఒకవేళ ఈ మాక్ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఈ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ అనేది వస్తుంది. లేదు, మీరు ఈ కాలేజ్ని చేంజ్ చేయలేదు అనుకోండి, మీకు వచ్చిన కాలేజ్ని చేంజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు వచ్చేదానికి ఛాన్సెస్ 90% ఉంది ఇదే సేమ్ కాలేజ్. ఎందుకు 90%, ఎందుకు 10% లేదంటే, ఎవరైతే ఆప్షన్స్ చేంజ్ చేస్తారో వాళ్ళకి మీకన్నా బెటర్ ర్యాంక్ ఉండి ఇదే కాలేజీని ఆప్ట్ చేసుకుంటే మీకు ఈ ఛాన్సెస్ తగ్గిపోతాయి, వచ్చే ఛాన్సెస్. కాబట్టి మీకు మార్క్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చూసుకోండి, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే వాటిని పెట్టుకోండి. సో నేను అందరికీ కూడా తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ని ఖచ్చితంగా వాడండి అని చెప్తున్నాను. బెటర్ కాలేజెస్, మీరు ర్యాంక్ని చూసుకొని నాకు ఈ కాలేజ్లో వస్తుంది చాలు అనుకున్న వాళ్ళందరూ బెటర్ కాలేజెస్ని మిస్ అవుతున్నారు. మీకు బెటర్ కాలేజెస్ అంటే ఏంటి, మీకు సీక్వెన్స్లో కాలేజ్ ర్యాంక్ తెలిసి ఉండాలి, కాలేజ్ కోర్స్ ర్యాంక్ తెలిసి ఉండాలి. అంటే మీరు పెట్టిన కాలేజ్ కన్నా మంచి ర్యాంక్ ఉన్న కాలేజ్ కావాలి. అది మీకు ఎలా తెలుస్తుంది మంచి కాలేజా కాదా అని? అది ఎంసెట్ సిమ్యులేటర్ ఏదైతే మనబడిలో ఉందో అది దానికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అది వాడండి. సో ఈ మాక్ సీట్ అలాట్మెంట్ అనేది ఈరోజు మనకు వస్తుంది, ఈవెన్ ఎండ్ ఆఫ్ ద డే, లేదంటే రేపన్నా వస్తుంది. వచ్చిన తర్వాత ఒకసారి కాలేజ్ సీట్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా పెట్టండి. సో ఈ మాక్ సీట్ అలాట్మెంట్ వీళ్ళు క్లియర్గా ఏమని ఇచ్చారంటే, మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సైజ్ ఫర్ మాక్ అలాట్మెంట్ షెల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. సో మీరు ఏవైతే పెట్టారో వాటినే మేము అలాట్ చేస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మాక్ సీట్లో వచ్చిందని నమ్మి అదే వస్తుంది అనుకుంటే 50-50 ఛాన్సెసే ఉన్నాయి, రాకపోవచ్చు. మీకన్నా వేరే వాళ్ళు పెడితే, ఆప్షన్స్ పెడితే మళ్ళీ వాళ్ళకు కూడా వెళ్ళిపోద్ది. కాబట్టి ఆలోచించుకొని జాగ్రత్తగా దానిపైన డెసిషన్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.